అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే కేరళ స్టైల్లో ఎగ్ కర్రీ అండి. చాలా బాగుంటుంది. సింపుల్ మసాలాతో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు మిక్సీ చిన్న జార్ తీసుకుని అందులో పచ్చి కొబ్బరి అయితే వేసుకోవాలండి. మనకు ఈ డిష్లో పచ్చి కొబ్బరి అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఎగ్ కర్రీలో. నేనైతే ఇక్కడ ఒక సగం పచ్చి కొబ్బరి అయితే వేసుకున్నాను అండి. 2 ఇంచుల అల్లము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులో తెల్లగడ్డ పాయలు అంటే వెల్లుల్లిపాయలు ఒక 8 అయితే వేసుకున్నాను. మనం నీళ్లు పోయకుండా మెత్తగా మిక్సీ అయితే పట్టుకుందాము. ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు దీంట్లోనే బాగా పండిన 2 మీడియం సైజ్ టమాటాలు అయితే వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి టమాటాలు మసాలా అనేది ఎగ్ కర్రీకి చాలా బాగుంటుంది. మీడియం సైజు 2 టమాటాలు అయితే వేసుకున్నాను. మనము మిక్సీ అయితే పట్టుకునేద్దాం మసాలాని. చూసారు కదా, మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా మసాలాను మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేద్దాము. స్టవ్ పైన ఒక గిన్నె అయితే పెట్టుకునేద్దామండి. ఆ గిన్నెలో 4 చెంచాల నూనె అయితే పోసుకోవాలండి. నూనె అయితే మాత్రం పడుతుంది మనకు ఎగ్ కర్రీకి. నూనె వేడెక్కిన తర్వాత మనము సన్నగా తరుక్కున్న మీడియం సైజు 2 ఎర్రగడ్డలను అయితే కట్ చేసుకుని వేసుకోవాలి. మీడియం సైజు 2 ఎర్రగడ్డలు అయితే తీసుకున్నాండి. పెద్ద సైజు ఎర్రగడ్డ అయితే ఒకటి సరిపోతుంది. నేను ఇక్కడైతే ఒక 6 కోడిగుడ్లు అయితే తీసుకున్నాను. దాని తగ్గట్టుగా మసాలాను రెడీ చేసి చేస్తున్నాను అండి. మనకు క్వాంటిటీ పెరిగిందంటే కోడిగుడ్లు మసాలా కూడా క్వాంటిటీ అనేది పెంచుకోవాలి. ఎర్రగడ్డలు మనకు మంచి కలర్ మారేంత వరకు, మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలర్ అయితే రావాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూను పట్టా, లవంగాలు, యాలకుల పొడిని అయితే వేసుకోవాలి. గరం మసాలాని ఇది కూడా ఒక 2 సెకండ్లు అలాగా ఫ్రై చేసుకుందామని పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి టమాటా మసాలా ఉంది కదా, ఆ మసాలా వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. గిన్నెలు 4 పక్కల అయితే. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. మనం వేసిన మసాలా నూనెలో బాగా మిక్స్ అయిపోవాలి. మనము పచ్చి ఐటమ్సే కదా అన్నీ మిక్సీ పట్టాము, కొబ్బరి కానీ అలాగే టమాటా కానీ. ఆ పచ్చి వాసన పోయేంత వరకు మసాలాలో ఒక 5 నుంచి 8 నిమిషాలు మనం ఈ విధంగా కలుపుతూనే ఉండాలి, అడుగు పట్టకుండా. మసాలా మనకు ఎంత ఫ్రై అయితే మనకు కర్రీ అనేది అంత బాగా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు అయితే వేద్దాము. పసుపు కూడా మొత్తం మసాలాలో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం మనము. మనకు మసాలా ఫ్రై అయ్యే కొద్దీ లైట్గా అడుగు పట్టినట్లు కనిపిస్తుంది. అందుకే మనం గరిటెను తిప్పుతూనే ఉండాలి. మసాలాలో చూసారు కదా, మసాలా అది కొంచెం గట్టిపడింది కదా. ఇప్పుడు దీంట్లో మనము ఒక స్పూను ధనియాల పొడి, అలాగే ఒక స్పూన్ కారం అయితే నేను కరెక్ట్గా వేసానండి. స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకొక 1/2 స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. పొడి మసాలాలు వేసాం కదా, మనకు తొందరగా అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక 5 సెకండ్స్ అలా కలుపుకునేసి మనం దీంట్లో అయితే మిక్సీ పట్టాం కదా, ఆ మిక్సీ నీళ్ళని అయితే పోసేద్దాం జార్లో పోసుకొని. ఇక్కడ నీళ్ళు అయితే నేను కరెక్ట్గా పెద్ద గ్లాస్ అయితే వేసానండి. మనకు గ్రేవీ అనేది మరీ పల్సగా కాకుండా మరీ తిక్కగా కాకుండా మధ్యస్థంగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మీరు గ్రేవీ అనేది మీ క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇందులో టమాటా, కొబ్బరి వేసాం కదా, మనకు గ్రేవీ అనేది ఉడికే కొద్దీ చిక్కబడుతుందండి. ఇక్కడైతే నేను ముందుగానే ఉడకబెట్టుకున్న 6 కోడిగుడ్లను ఘాట్లు పెట్టి వేసాను. అలాగే రుచి తగ్గు ఉప్పు వేసి కోడిగుడ్లు మనము బాగా కలుపుకోవాలి. చూసారు కదా, గ్రేవీ అనేది మాత్రం పెట్టుకోవాలి మనము. గ్రేవీ ఉడికే కొద్దీ లైట్గా చిక్కబడుతుంది మనకు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం మసాలాలో కోడిగుడ్లను ఉడికించుకున్నామంటే కోడిగుడ్లలో మనం వేసిన ఫ్లేవర్ బాగా పడుతుందండి, టేస్ట్ కూడా. అలాగే దీంట్లో సోంపు పౌడర్ ఒక చిన్న స్పూన్ అయితే వేసాను. సోంపు పౌడర్ కూడా ఈ కర్రీలో చాలా మంచి ఫ్లేవర్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీకి. ఇది మనకు వేడివేడిగా చపాతీ, పొరోటా, దోశలకు కూడా చాలా బాగుంటుందండి. అలాగే బగారా రైస్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో 2 పచ్చిమిరపకాయలు ఎందుకు వేసానంటే మనం మధ్యలో అన్నంలో తినేటప్పుడు అది దంచుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెష్గా గుప్పెడు కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకుని కలుపుకోవాలి. ఈ రెండింటి ఫ్లేవర్ కూడా ఈ స్టేజ్లో వేసామంటే మనకు గ్రేవీలో ఆ ఫ్లేవర్ అనేది పుదీనాది, కొత్తిమీరది బాగా పడుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాము. 5 నిమిషాల తర్వాత చూసారు కదా, మన కేరళ స్టైల్ ఎగ్ కర్రీ అనేది గుమ్మగుమ్మలాడుతూ సూపర్గా తయారైపోయిందండి. ఇది మనకు బగారా రైస్ కానీ, వైట్ రైస్లో కానీ, పరోటా, చపాతీకి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేతో ప్లేట్లు సర్వ్ చేసేద్దాము. చూసారు కదా, గుమ్మగుమ్మలాడుతూ మంచి ఫ్లేవర్తో, మంచి టేస్ట్తో కేరళ స్టైల్ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇంట్లో ఉన్న మసాలాతో చాలా గ్రాండ్గా చేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.